నామమునకు మహిమ కలుగునుగాక. నేటి ఆదివారం దేవుని అమూల్యమైన వాక్యమును ధ్యానించుటకు యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనమును చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తి సంపన్నుడా, నీ పరిశుద్ధ నామమునకు వేవేల స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనంతమైన శాశ్వతమైన నీ కృపను బట్టి నేటి పరిశుద్ధ దినమందు నీ పవిత్రమైన పాదముల చెంత నిన్ను ఆరాధించుటకు, నీ సన్నిధిలో నీకు ప్రార్థించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాట జీవము గలది, నీ మాట సర్వశక్తి కలిగినది. నీ మాటలో నుండి మా యొక్క ప్రతి అవసరతను తీర్చే గొప్ప దేవుడు. దయచేసి నీ పిల్లలమైన మాతో మీరు మాట్లాడి మా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలో మీరు జోక్యం చేసుకుని మా కుటుంబములలో, మా జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నేటి ఆదివారం నీ పాదముల చెంత అమూల్యమైన నీ మాట వినుటకు, మేము నిన్ను ఆరాధించుటకు నీ పవిత్రమైన సాన్నిధ్యానికి వచ్చాము. మాతో మీరు మాట్లాడండి. నీ మాట జీవము కలిగినది, నీ మాట సర్వశక్తి కలిగినది. మాతో మీరు మాట్లాడి మా జీవితంలో వెలిగించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో యేసు ప్రభువారు చేసిన మొదటి సూచక క్రియను గూర్చి యోహాను భక్తుడు అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. బైబిల్లో 4 సువార్తలు మనకు కనబడుతున్నాయి: మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 సువార్తికులు 4 విధాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. 4 కోణములలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని, కుమారత్వాన్ని, ఆయన యొక్క పరిచర్యను, ఆయన వ్యక్తిత్వాన్ని మనకు 4 కోణములలో వారు ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతను బట్టి. మత్తయి భక్తుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని యూదుల రాజుగా, లోకరక్షకుడిగా మనకు మత్తయి సువార్తలో ప్రత్యక్షపరిచాడు. రెండవది, మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒక గొప్ప పరిచారకుడిగా యేసుప్రభు వారిని చూపించాడు. మత్తయి సువార్తలో ఒక రాజుగా, యేసుప్రభు వారు పుట్టిన వెంటనే తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని నేరుగా హెరోదు రాజును అడిగారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఒక రాజుగా కనపడుతున్నాడు యేసుప్రభు వారు, రాజవంశములో నుంచి వచ్చినవాడు. అందుకే మత్తయి సువార్తను ప్రారంభించేటప్పుడు అబ్రహాము కుమారుడును, దావీదు కుమారుడు, మహారాజు అయినటువంటి దావీదు కుమారుడు. దావీదుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సింహాసనం నిరంతరం ఉంటుందని. మహారాజు అయినటువంటి దావీదు కుమారుడిగా, దావీదు వారసుడిగా, అబ్రహాము యొక్క వారసుడిగా మత్తయి సువార్తలో యూదుల రాజుగా కనపడ్డాడు. మార్కు సువార్తలో ఒక గొప్ప పరిచారకుడిగా ఉన్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి, దేవునికి ప్రీతికరమైన సేవ, తండ్రికి ప్రీతికరమైన సేవ చేసే మాదిరికరమైనటువంటి ప్రధాన యాజకుడు, పరిచారకుడు. నేను పరిచారము చేయించుకునుటకు రాలేదు, పరిచారము చేయుటకే వచ్చి తిని అన్నాడు. ఒక మంచి పరిచారకుడిగా, మాదిరికరమైనటువంటి దాసుడిగా, పరిచారకుడిగా మనకు కనపడుతున్నాడు. ఇక లూకాసు వార్తలను గురించి చూస్తే, లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆదాము కుమారుడిగా, మనుష్య కుమారుడిగా లోకా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి వ్రాయడం జరిగింది. ఇక 4వ సువార్త అయినటువంటి యోహాను సువార్తలో
యేసుక్రీస్తు ప్రభువు వారు జీవము కలిగిన దేవుడు, సాక్షాత్తు దేవుని యొక్క జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు నందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందును. అంటే పరమ తండ్రికి అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు. ఆయన లాంటి కుమారుడు ఇంకెవరు లేరు. మనమందరము దేవుని పిల్లలమే, కానీ ఆయన సొంత కుమారుడు, తండ్రిలో నుండి వచ్చినవాడు, తండ్రి అయిన దేవునికి అత్యంత సంతోషాన్ని కలిగించిన కుమారుడు. ఆయన అద్వితీయ కుమారుడిగా పిలువబడ్డాడు. దేవుని కుమారుడిగా, సాక్షాత్తు దేవుడిగా, జీవము కలిగినటువంటి వాక్యమయ్యున్న దేవుడిగా యోహాను సువార్తలో మనకు కనపడుతున్నాడు. కానీ ఆ దినములలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు, కానీ స్వజనులు నమ్మలేకపోయారు. ఆయన సాక్షాత్తు జీవము కలిగిన దేవుడు. మొదటి అధ్యాయం మొదటి వచనములో చూస్తే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ 14వ వచనములో అంటున్నాడు, ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ సృష్టికి మూలకారకుడైనటువంటి దేవుడిగా కనపడుతున్నాడు. మొదటి వచనములో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. రెండవ వచనములో చివరిలో అంటున్నాడు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. మూడవ వచనములో అంటున్నాడు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఎంత గొప్ప విషయమో! కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. మన కంటికి కనపడే సృష్టి దృశ్యమైనది కానీ అదృశ్యమైనది కానీ, కంటికి కనబడే సృష్టి ఉన్నది, కనబడని ప్రపంచం ఉన్నది. కనబడేది ఉన్నది, కనబడని ప్రపంచం కూడా ఉంది. కనబడనవి కనబడడం లేదు కాబట్టి లేదు అనడానికి, లేవు అనడానికి అవకాశం లేదు. గాలి మన కంటికి కనపడదు, కానీ గాలి ఉంది. గాలి లేకపోతే మానవుడు బ్రతకలేడు, ఏ జీవి బ్రతకలేదు. గాలి ఉంది. కనబడే ప్రపంచము, కనబడని ప్రపంచం, దృశ్య ప్రపంచము, అదృశ్య ప్రపంచం, విజిబుల్ ఇన్విజిబుల్ అంటారు. అంటే కనబడేది, కనబడనిది రెండు ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు కదా, సమస్తమును కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన మూలముగానే కలిగాయి, ఆయన లేకుండా ఏది కలగలేదు. 5వ వచనములో 4వ వచనం చివరిలో అన్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. గ్రహించలేని స్థితి అనేది మానవ జాతిలో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దైవత్వాన్ని గ్రహించలేని స్థితి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని, ఆయన మాత్రమే ఇవ్వగలిగినటువంటి రక్షణను గ్రహించలేని స్థితి సైతాను కలిగించాడు. ఆ వెలుగు ఈ ప్రపంచంలో ఉన్నది, ఆ నిత్యమైనటువంటి వెలుగు, నిత్యమైనటువంటి వెలుగు ప్రకాశించుచున్నది, కానీ దానిని గ్రహింపకుండేను. ఆయన పరలోకాన్ని నుంచి వచ్చాడు, భూమి మీదకు వచ్చాడు, తన ప్రజల్లోనికి వచ్చాడు. 9వ వచనంలో అంటున్నాడు కదా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఎంత గొప్ప విషయం! ఆయన లోకములోనే ఉన్నాడు, లోకంలోనే ప్రకటించబడుతూ ఉన్నాడు. ఆయన యొక్క గొప్పతనం, ఆయన దైవత్వం, ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం, ఆయన దయాగుణం లోకములో ప్రకటించబడుచున్నది, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. 10వ వచనంలో అన్నాడు కదా, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తెలుసుకోలేని స్థితిలో ఉంది. 11వ వచనములో లోకం తెలుసుకోలేదు, కానీ 11వ వచనంలో అన్నాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చూసారా? స్వకీయులు కూడా అంగీకరించలేదు. స్వకీయుల దగ్గరకు వచ్చారు, ఆయన చేసిన అద్భుతాలను బట్టి నమ్ముతున్నారు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అనే సత్యంలో రాలేకపోతున్నారు. ఈ యోహాను సువార్తలో ఆయనను నమ్మడం ద్వారా మనకు కలిగే దీవెనలు ఏంటో చెప్పుకొని వచ్చారు. ఆయనే దేవుడు,
ఆయనను నమ్మితే మనకు కావలసినటువంటి దీవెనలన్నీ ఇవ్వగలిగినవాడు. అందుకే మొదటి అధ్యాయంలోనే చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మితే మన జీవితంలో ఉన్న కొదువులన్నీ తీర్చగలిగినవాడు. మానవుడు జన్మను బట్టి పాపి, కర్మను బట్టి పాపి. మానవ జాతిని పాపము నుండి విడిపించడానికి, నరకాగ్నిగుండము నుండి తప్పించడానికి జగత్తు పునాది వేయకముందే మన గురించి ఆలోచించాడు. మనం పుట్టకముందే మన పట్ల ఆయనకున్న ప్రేమ ఏంటో వ్యక్తపరచబడి, మనం ఇంకా పుట్టలేదు, మన తాతలు పుట్టలేదు. మానవ జాతి భూమి మీద లేకముందే, మన పితరులు భూమి మీదకి రాకముందే, మనం భూమి మీదకి రాకముందే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఈ భూమి మీదకి వస్తున్నాం. జన్మను బట్టి పాపులం, కర్మను బట్టి పాపులం, పాపాన్ని బట్టి శాశ్వతమైన నరకాగ్నిగుండానికి వెళ్ళబోతున్నాం. ఆ నరకములో ఉన్న శిక్షను మనం భరించలేమని ఆయనకు ముందే తెలుసు గనుక జగత్తు పునాది వేయకముందే ఆయన మనలను ప్రేమించి, జగత్తు పునాది వేయకముందే మనలను ప్రేమించి తన జనితైక కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి శిలువ యజ్ఞము కొరకు నిర్ణయించాడు. ఎంత గొప్ప ప్రేమ ఆలోచించిన. అందుకే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. మనం పుట్టకముందే మనల్ని ప్రేమించిన ప్రేమ. మనము జన్మించకముందే మనకు రాబోతున్నటువంటి నరకాగ్నిగుండము అనే మహా గొప్ప ఉగ్రత నుండి, అత్యంత ప్రమాదకరమైన స్థితి నుంచి మనల్ని తప్పించడానికి మనలను గూర్చి ఆలోచించిన ప్రేమ. ఆనాడే మనలను గూర్చి తనను తాను త్యాగం చేసుకున్నటువంటి ప్రేమ. ఆయన నమ్మితే 12వ వచనంలో అన్నాడు, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, తన నామముందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవునికి పిల్లలుగా ఉండుటకు అధికారము అనుగ్రహించెను. ఇచ్చేశాడు. అధికారము అనుగ్రహించెను అంటే ఎవరైతే ఆయనను నమ్ముతారో, తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతమంది నమ్ముతారో వారికందరికీ కూడా నిత్య జీవాన్ని, తనకు కుమారులుగా ఉండడానికి అధికారాన్ని, ఆధిపత్యాన్ని సంపూర్ణంగా ఇచ్చేశాడు. ఎంత గొప్ప దేవుడు ఆలోచించాడు. ఆయన ఈ లోకములోనికి రాకముందే మనల్ని గురించి ఆలోచించాడు. చాలా విషయాలు ఆ అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రాకముందే మనల్ని ప్రేమించినవాడు. మనల్ని విమోచించడానికి శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మాత్రమే లోకరక్షకుడు. ఆయన మాత్రమే లోకరక్షకుడు. ఆయన మన నరకాగ్నిగుండం నుండి మనల్ని తప్పించి, మన పాపములు క్షమించి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలిగినటువంటి ఏకైక శక్తిమంతుడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మన జీవితంలో ఉన్న కొరతలన్నిటినీ, కొదవులన్నిటినీ తీర్చినవాడుగా కనపడుతున్నాడు. 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కానాలోనికి వచ్చాడు. ఆయన అన్నీ ఎరిగినవాడు, అన్నీ చూస్తున్నవాడు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా అద్భుతాలు జరిగాయి. ఆయనను గురించి అనేక విషయాలు మొదటి అధ్యాయంలో రాసుకుని వచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాటలు, తర్వాత ఫిలిప్పు, నతనయేలు మధ్య జరిగినటువంటి సంభాషణ, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. నతనయేలు ఒక అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసి తిని అన్నాడు యేసయ్య. ఎంత గొప్ప విషయమో చూడండి. అవునా అన్నాడు. యేసయ్య అన్నాడు, ఇంతకంటే గొప్ప విషయాలు కూడా నువ్వు చూస్తావు. ఎంత గొప్ప విషయమో. యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు దైవ కుమారుడిగా, పాత నిబంధన ప్రవక్తల చేత ప్రవచించబడిన ప్రవచన పురుషుడుగా ఆనాడు వారు గ్రహించారు. మొదటి అధ్యాయం 45వ వచనంలో ఫిలిప్పు నతానయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషే మరియు ఇతర ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. ఎంత గొప్ప విషయం చూడండి. ఆ రోజుల్లోనే వారు గ్రహించారు, శిష్యులు గ్రహించారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు. 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు మనం చదువుకున్న మూలవాక్యం, కానాలో యేసు ప్రభు చేసిన అద్భుత కార్యంలో జరిగినటువంటి ఒక అద్భుతం. కానాలో ఒక పెండ్లికి యేసు ప్రభువారు పిలువబడ్డారు. బహుశా వారు మరియకు సమీప బంధువులై ఉండొచ్చు. మీరు మీ కుటుంబంతో రావాలి, మీ శిష్యులను వెంటబెట్టుకుని రావాలి అని మొత్తం యేసు ప్రభు వారితో పాటు శిష్యులను కూడా పిలిచారు. ఆ మొదటి 2వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూస్తే, 3వ దినమున గలిలయలోని కానా అను ఒక ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి
ద్రాక్షారసం అయిపోయినప్పుడు, ద్రాక్షారసము అయిపోయింది. ఆ దేశం యొక్క సాంప్రదాయం ప్రకారంగా విందుకు పిలువబడినటువంటి అతిథులకు, బంధువులకు, మిత్రులకు, వచ్చేవారందరికీ కూడా ద్రాక్షారసం కూడా అలవాటు. ఈ రోజుల్లో చూడండి, వెల్కమ్ డ్రింక్ అనేది ఒకటి పెడతారు. గ్రేప్ జ్యూస్ కానీ, లేకపోతే మిల్క్ షేక్స్ కానీ, రకరకాల కాక్టైల్స్, లేకపోతే రకరకాల ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు రకరకాల డ్రింక్స్ వచ్చేసినాయి, రకరకాల ఫ్రూట్ జ్యూసెస్, వెల్కమ్ డ్రింక్ అని పెడుతున్నారు. యూదుల సాంప్రదాయం ప్రకారం ద్రాక్షారసము వచ్చిన బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులందరికీ ఇవ్వాలి. ఇక్కడ వారు త్రాగిన ద్రాక్షారసము ఫ్రెష్గా తయారు చేసింది. ద్రాక్షారసం అనగానే మనం ఏదో మత్తు పదార్థం అని అనుకోకూడదు. అక్కడ గమనిస్తే ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు వారు అంటున్నారు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని చెప్పాను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి అని. మరియమ్మ దగ్గర మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన మూలపాఠం. నేను మీతో చెప్పింది చేయండి అనలేదు, ఆయన మీతో చెప్పినది మీరు చేయాలి. చాలామంది మరియమ్మ ఏది చెప్తే చేద్దాం, మరియమ్మ గుడికి వెళ్దాం అనుకుంటుంటారు. మరియమ్మ మహా గొప్ప భక్తురాలు కానీ ఆరాధ్య దైవం కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారికి జన్మనివ్వడానికి దేవుని చేత ఎంపిక చేయబడిన ఒక పాత్ర, ఒక మహా గొప్ప భక్తురాలు. అబ్రహాం విశ్వాస వీరుడు. అలాగే మరియ కూడా ఒక గొప్ప భక్తురాలు. చాలామంది మరియమ్మ గుడికి వెళ్ళామండి. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన 3.5 సంవత్సరాల పరిచర్యలో కానీ, 33.5 సంవత్సరాల ఈ జీవిత యాత్రలో కానీ మరియమ్మను హెచ్చించినట్లుగా, ఆరాధించినట్లుగా బైబిల్లో ఒక్క వచనం కూడా కనపడదు. ఒక సందర్భంలో యేసు ప్రభువారు ఒక ఇంట్లో కూర్చుని ఉపదేశం చెబుతూ ఉన్నాడు. తన ఉపదేశం చేస్తుండగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చూడడానికి మరియమ్మకు పెండ్లైన తర్వాత, యోసేపుతో పెండ్లైన తర్వాత పుట్టిన పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చింది. యేసు ప్రభువారి దగ్గరికి ఒక ఆయన వచ్చి చెవిలో చెప్పాడు, నీ తల్లి అయిన మరియా, నీ సహోదరులు వచ్చి ఉన్నారనగా, యేసయ్య అంటాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నేనెవరిని? నేను జీవము కలిగినటువంటి సర్వలోక సృష్టికర్త అయిన పరమ తండ్రి యొక్క దైవ కుమారుణ్ణి. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నాకు తల్లి, నా సహోదరులు అన్నాడు. అంతే. ఏ మాత్రము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు హెచ్చించలేదు. తెలిసేసే హెచ్చించడం వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో యేసయ్యకు ముందే తెలుసు కనుక యేసు ప్రభు వారు ఏ మాత్రము కూడా హెచ్చించలేదు. మరియను చూసి మనం ఏమి నేర్చుకోవాలి? పరమ తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలైనా ఆ దేవాది దేవుని సంకల్పంలో నేను ఉంటే అంతే చాలు అనుకుంది. అవమానాలు భరించింది, నిందలు భరించింది, దేవుని కొరకు సాక్షిగా బ్రతికింది. దేవుడి పనిలో ఎన్ని నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా దేవుని కోసం బ్రతకడమే మరి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం. తెగించింది. ఒక ఆడపిల్లకున్న ధైర్యం ఈరోజు మగపిల్లలకు లేదు. 16-17 సంవత్సరాల వయసులో, 18 సంవత్సరాల వయసులో బాప్తిసం పొందండి అంటే ఇంకా ఆలోచిస్తున్నామండి. దేవుణ్ణి నమ్మండి అంటే ఆలోచిస్తున్నామండి. ఆడపిల్లకున్న ధైర్యం లేదు మగవాళ్ళకి చాలామందికి. కొంతమంది నమ్ముతున్నారు, ధైర్యంగా అడుగు ముందుకేసి దేవుడిని నమ్మి బాప్తిసం పొందుతున్నారు. కానీ ఒక ఆడపిల్ల అయ్యుండి, ఒక స్త్రీ అయ్యుండి, కన్యకగా ఆమె ఉండి 16-17 సంవత్సరాల చిన్న వయసులో ఉండి, లోకము నన్ను వెలివేస్తుంది అని నాకు తెలుసు, లోకమంతా నన్ను నిందిస్తుంది, ఇప్పటికే కదా తరతరములకు నింద నేను అనుభవిస్తాను. చాలామంది విమర్శకుల నోట్లో నా పేరు ఉంటుంది. అన్నీ తెలుసు ఆమెకు, ఎన్ని నిందలు రాబోతున్నాయో, అవమానాలు రాబోతున్నాయో. పరమ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి నా గర్భంలో పెడితే పుట్టింటివారు కానీ, అత్తింటివారు కానీ, అంటే అప్పటికే ప్రదానం చేయబడింది కనుక యోసేపు ఇంటివారు కానీ, పుట్టింటివారు కానీ ఎవ్వరూ నన్ను దగ్గరికి చేర్చుకోరనే సంగతి మరియకు తెలుసు. అయినా సరే యేసయ్యను ఆరాధించడానికి, యేసయ్యను తన గర్భములో మోయడానికి,
ఎన్ని నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా ఏ మాత్రము లెక్క చేయనటువంటి విశ్వాస వీరురాలు మరియ. ఆమె ఆనాడు శిష్యులకు చెబుతున్నటువంటి పాఠం ఏంటంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన మీతో చెప్పినది చేయుడి. మరియ యేసయ్య దగ్గరకు వచ్చింది 3వ వచనములో, అయ్యా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, యేసుప్రభు దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తే, నాతో నీకేం పని అంటే, నువ్వెవరు అన్నట్టు మాట్లాడాడు. నువ్వెవరు, నీకేం సంబంధం, ద్రాక్షారసం అయిపోతే నాతో నీకేం పని, నా టైం ఇంకా రాలేదు, టైం వచ్చినప్పుడు చూద్దాం. ఎంత అద్భుతమో చూడండి. వెంటనే మరియ లోబడింది. తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని వేదాంతం అంతా చెప్పలే. ఎందుకంటే అక్కడ కూర్చున్నటువంటి యేసయ్య దేవాది దేవుడని ఆయనకు తెలిసింది. నా టైం ఇంకా రాలేదు అనగానే అప్పుడు వెంటనే మౌనం అయిపోయింది. నిజమే కదా, నేనే పాటి దాన్ని ఆయన ముందు, ఆయన సర్వజ్ఞుడు, ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో అన్నీ ఎరిగినవాడు. వెంటనే మౌనంగా ఉంది. పరిచారకులకు చెప్పింది, ఆయన ఏం చెప్తే అదే చేయండి అన్నాడు. ఆయన మీతో చెప్పినది చేయండి. ఈ వచనాన్ని చాలామంది పెట్టుకుంటారు, కానీ యేసయ్య చెప్పింది మాత్రము చెయ్యరు. మనుషులు చెప్పేదే చేస్తారు. యేసయ్య మీతో చెప్పిందే చేయమన్నాడు. యేసయ్య ఏం చెబితే అదే చేయాలి. అదే క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన సూత్రం. యేసయ్య ఏం చెప్పాడు, ప్రతి విషయంలో 4 సువార్తలలో ఏం చెప్పాడో, మిగిలినటువంటి పత్రికల్లో కానీ, అపోస్తల కార్యముల్లో కానీ, పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు వారు ఏది ఆదేశించారో అది మాత్రమే క్రైస్తవులు చేయాలి. ఎంత పెద్ద వ్యక్తి చెప్పినా, ఎంత పెద్ద అంగీలు వేసుకుని చెప్పినా, ఎంత పెద్ద సూట్లు వేసుకుని చెప్పినా, యేసయ్య చెప్పిన మాటకు విరుద్ధముగా ఉన్నప్పుడు వాటిని మనము గౌరవించకూడదు. యేసయ్య చెప్పిన మాటకు సరిపోయినప్పుడే వాటిని మనం గౌరవించాలి. ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన చెప్పింది చేయండి. తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి పరిచారకులు యేసయ్య దగ్గరకు వచ్చారు. 6వ వచనములో అంటున్నాడు, యూదుల శుద్ధీకరణ ఆచారము ప్రకారం 2-3 తుమ్ముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడింది. యేసయ్య అంటున్నాడు 7వ వచనములో, ఆ బాణలను నీటితో నింపుడని వారితో ఆయన చెప్పారు. వారు వాటిని అంచుల మట్టుకు నింపి, ప్రతి మాట విలువైనదే. ఆ బాణలను నీటితో నింపమన్నారు. వారు ఆ బాణలను నీటితో నింపారు అని చెబితే సరిపోతుంది, కానీ అంచుల మట్టికి నింపిరి అన్నాడు. అంటే అందులో ఏదో ఎసెన్స్ కలపడానికి కూడా అవకాశం, ఇంకా ఒక స్పూన్ కూడా ఏది పట్టే అవకాశం లేదు. అంచుల మట్టుకు నింపేశారు, ఇంకేం పట్టదు అందులో. అంటే వెలితి లేకుండా నింపారు, ఒక చుక్క నీరు కూడా పట్టదు. అందులో ఏదో ఎసెన్స్ కలిపారో లేకపోతే పంచదార కలిపారు అనడానికి వీల్లేదు. వెలితి లేకుండా అంచుల మట్టుకు నింపేశారు పరిచారకులు. యేసయ్య ఏం చెబితే అది పర్ఫెక్ట్గా చేస్తే అన్ని ఆశీర్వాదాలే, అని చెప్పినట్టు చేయాలంతే. వాటిని నింపండి అన్నాడంతే. అంచుల మట్టుకు నింపిరి. 8వ వచనములో, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనుల మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయాను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. జరిగింది ఏంటంటే, ఆ 8వ వచనంలో 7వ వచనం చివరిలో అన్నాడు కదా, వారు అంచుల మట్టుకు దానిని నింపిరి అన్నాడు. 8వ వచనములో, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళిపోండి అన్నాడు. చేతులు వేయలేదు, ప్రార్థన చేయలేదు, శిష్యులందరినీ మోకరించుకొని ప్రార్థన చేయలేదు. ఆయన ప్రార్థన చేసినట్టు కానీ, చేతులు వేసినట్టు కానీ, నీరు ద్రాక్షారసమగును గాక అని చెప్పినట్టు కానీ అక్కడ ఏ మాట లేదు. బాణలను నీటితో నింపండి అన్నారు, అంచుల మట్టుకు నింపారు. వెంటనే యేసయ్య అన్నాడు,
ముంచి తీసుకుని వెళ్ళండి అన్నాడు. నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. అక్కడ అద్భుతం అనేది విధేయతను బట్టి జరిగింది. ఇదేంటి ప్రభువా, బాణలు నీటితో నింపమన్నావు, ముంచి తీసుకుని వెళ్ళిపోమంటున్నావు, ముంచి తీసుకెళ్తే అందులో ఏమున్నాయి? నీళ్ళే ఉన్నాయి కదా అని ప్రశ్నించలేదు. వారు విధేయత చూపించారు. విధేయతలోనే అద్భుతం ఉంది. ఎప్పుడు కూడా యేసయ్య చేతులు వేయలేదు, ప్రార్థన చేయలేదు, శిష్యులు మోకరించమని చెప్పలేదు. ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే విధేయత అనేది ప్రధానమైనది. అబ్రహామా అని పిలిచాడు, చిత్తం ప్రభువా అన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. నేను నీకు చూపించే దేశానికి బయలుదేరన్నాడు. చిత్తం ప్రభువా. విధేయత. విధేయత. రెండవది విశ్వాసం. వారు యేసయ్య చెప్పినట్టు చేశారు. ముంచి తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఆయన చెప్పినట్లు వారు చేశారు గనక క్షణాల్లో నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. గలిలయలోని కానాలో యేసు ప్రభు వారు అద్భుతం చేశాడు. 11వ వచనములో గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. తన మహిమను 11వ వచనములో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను కనబరిచాడు. మహిమ గల దేవుడు తన మహిమను చూపించాడు. మహిమ కలిగిన దేవుడు ఆయన. మహిమను అనుగ్రహించే దేవుడు, మహిమను చూపించే దేవుడు, మహిమను అనుగ్రహించే దేవుడు. రామపత్రికలో మనకందరికీ తెలిసిన వచనం 3:23 అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను అంటే మహిమను అనుగ్రహించే దేవుడు. దేవుడు అక్కడ మనకు మహిమను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆ కానా పిండిలో యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను చూపించాడు. అనగా మన కుటుంబ జీవితాలలో ఏ లోటు ఉన్నా యేసయ్య చెప్పినట్లు చేస్తే, విశ్వాసముతో ఆయన పాదాల దగ్గర మోకరించి ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే ఎంత అద్భుతమైన చేయగలడు. విధేయత ఉండాలి, విశ్వాసం ఉండాలి. యేసయ్య నీళ్ళ మీద నడిచొస్తున్నాడు పెను తుఫాను మధ్యలో. శిష్యులు భయపడ్డారు. ఎందుకంటే మానవ జాతి చరిత్రలో నీళ్ళ మీద అంతవరకు నడిచిన వాడెవడో లేడు. నీళ్ళ మీద నడిచొస్తుంటే ఏమో భూతమేమో అనుకున్నారు. ఆ పెను తుఫాను మధ్యలో స్పష్టంగా కనపడడం లేదు. కెరటాలు పైపైకి లేచిపోతున్నాయి, గాలి చాలా వేగంగా వీస్తుంది. యేసయ్య నడిచి వస్తుంటే ఆ చీకటిలో, ఆ పెను తుఫాను మధ్యలో యేసయ్యను స్పష్టంగా చూడలేక, ఆ గాలి, ఆ కెరటాలు ఉవ్వెత్తున పైకి లేస్తున్నప్పుడు యేసయ్యను స్పష్టంగా చూడలేక ఎవరో అనుకున్నారు. ముందు ఎవరో భూతమేమో అని భయపడుతుంటే యేసయ్య అన్నాడు, నేనే, భయపడకుడి అన్నాడు. గాలిని సముద్రముని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. పేతురు అన్నాడు, యేసయ్య నువ్వు నా ప్రభువే కదా, ఈ నీళ్ళ మీద నడిచి నీ దగ్గరకు వచ్చే అవకాశం నాకు అన్నాడు. రా అన్నాడు యేసయ్య. వెంటనే పేతురు నీళ్ళ మీద అడుగు పెట్టాడంతే. చిన్న బోధుల్లో కానీ కాలువలో కానీ కాలు పెడితే మనకేమవుతాయి? వెంటనే కాలు ఆ బాటంలో మట్టి ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది కాలు, అవునా, అంచుకి కిందకి వెళ్ళిపోతుంది. పేతురు నీళ్ళ మీద అడుగులు వేసి నడుస్తున్నాడు. యేసయ్య మాటను నమ్మాడు, విధేయత చూపించాడు, అడుగులు ముందుకేశాడు. తర్వాత సముద్రాన్ని చూచాడు. ఎందుకంటే అక్కడ 150 అడుగుల లోతు ఉంటుందట ఆ సముద్రం. 150 అడుగుల లోతుండే సముద్రాన్ని ఒక్కసారి అలా చూసాడు. కొంచెంసేపు అయిన తర్వాత వెంటనే భయం వేసింది. 150 అడుగుల లోతు అంటే ఎంత భయంగా ఉంటుంది. అలా చూశాడు. అటు ఇటును నీళ్ళు. ఇక్కడ 150 అడుగుల లోతు కదా. ఎందుకంటే వీళ్ళ జాలరులు, చేపలు పట్టేవారు. వీళ్ళకి ఎక్కడ ఎంత లోతు ఉంటుందో వీళ్ళకి తెలుసు. అక్కడ ఉండే పరిస్థితి ఏంటో తెలుసు. అంతసేపు యేసయ్యను చూచాడు, యేసయ్య మాటకు లోబడ్డాడు, విశ్వాసంతో అడుగులు ముందుకు ఇచ్చాడు. విశ్వాసంతో అడుగులు ముందుకు వేసినటువంటి పేతురు యేసయ్య వైపు నుంచి తన దృష్టిని పరిస్థితుల వైపుకి, పరిసరాల వైపుకి తిప్పుకున్నాడు. మునిగిపోసాగి అన్నాడు.
విధేయత చూపించినంతసేపు, విశ్వాసం ఉంచినంతసేపు అతని జీవితంలో ఆపదేంటో తెలియదు. మన జీవితంలో కూడా యేసయ్య మాట మీద విధేయత ఉండాలి, సంపూర్ణ విశ్వాసం ఉండాలి. అక్కడ చూస్తే 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు కానా పెండ్లిలో చేసిన ఒక గొప్ప అద్భుతం కనపడుతుంది. ఆయన అవసరతలు తీర్చే దేవుడిగా కనపడుతున్నాడు. ఆ తర్వాత ఆయన కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూముకు వచ్చిన తర్వాత కూడా అనేక సంగతులు వారికి బోధించారు. 3వ అధ్యాయములో యూదుల అధికారి అయినటువంటి నికోదేముతో మాట్లాడాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి సమరయ ప్రాంతానికి వచ్చాడు. యోహాను సువార్త మరలా చదవండి. 4వ అధ్యాయంలో మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమరయులు కనపడుతున్నారు. రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. యేసయ్య తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు, సమరయుల దగ్గరకు కూడా వచ్చాడు, అన్యుల దగ్గరకు కూడా వచ్చాడు. అన్యులు కూడా ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన బ్రతుకున్నప్పుడు, ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు అన్యులు కూడా ఆయన దగ్గరకు వచ్చారు. ఈయనే సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళి ఆత్మల కొరకు ఎంత దాహంతో ఉన్నాడో ఆలోచించండి. యోహాను సువార్తలో 4వ అధ్యాయములో 5వ వచనంలో చూడండి. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారును ఒక ఊరిలోనికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. ఎండ తీవ్రంగా ఉండే ప్రాంతం అది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నడిచి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. మామూలుగానే నడిచి రావడానికి చాలామందికి అలసట, ప్రక్కనున్న ఇంటికి వెళ్ళడానికి అలసట, అవునా? అలాంటిది యేసు ప్రభు వారు మన కొరకు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి. సమరయ ప్రాంతానికి వచ్చాడు. సమరయులు ఉండే ప్రదేశానికి వచ్చి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ప్రయాణం వలన అలసిన స్థితిలో ఉన్నాడు. 6వ వచనం చూడండి. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండే. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నడిచొచ్చాడు. ఎంత అలసట ఉంటుంది ఆలోచించండి. ప్రయాణంలో అలసిపోయిన ఆయన విశ్రాంతి తీసుకోవచ్చు కదా, ఏదో చెట్టు కిందకి వెళ్ళిపోయి కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ బావి దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే ఆ బావి దగ్గరికి ఒక స్త్రీ రాబోతున్నది. ఆమె ద్వారా సమరయ ప్రాంతం అంతటికి సువార్త ప్రకటించాలి. ఆయన దీర్ఘదర్శి, సర్వజ్ఞుడు అని ఎరిగినవాడు. యేసయ్య వెళ్ళి అక్కడ కూర్చున్న కాసేపటికి సమరయ స్త్రీ వచ్చింది. సమరయ ప్రాంతానికి చెందిన ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. నీళ్ళ కోసం వచ్చింది బావి దగ్గరికి. దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు యేసయ్య, దాహం తీర్చుకోవడానికి. మీరు యూదులు కదా అంటే, యూదులకు సమరయులకు మధ్య కొన్ని అంతరాలు ఉన్నాయి. సమరయులు సంకరజాతి. కానీ సమరయులకు లోకరక్షకుడుగా మెస్సియా పుడతాడని ఎదురు చూస్తున్నారు. సమరయులు కూడా, ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారు, తర్వాత గొర్రెల కాపరులు వెళ్ళారు, దేవదూతలు వచ్చారు. ఇశ్రాయేలు జనాంగం అంతా ఎదురు చూస్తున్నారు, రాజు 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 అని. అదే రీతిగా సమరయులు కూడా ఎదురు చూస్తున్నారు. సమరయులు కూడా మాకు మెస్సియా వస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఎదురు చూస్తున్నారు. సమరయ ప్రాంతంలో బావి దగ్గర కూర్చున్నాడు. సుఖారు అన్నటువంటి ఊరిలో సమరయ స్త్రీ వచ్చింది. త్రాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడిగితే మాట్లాడుతుంది. ఆమెతో కొంచెం సంభాషణ కలిపాడు. సంభాషణ కలిపేటప్పటికీ యేసయ్య అన్నాడు, నీవిచ్చే నీళ్లు త్రాగితే మరలా నాకు దాహం వేస్తుంది. యాకోబు ఈ నీళ్ళే తాగాడు కదా. యాకోబు తన కుమారులు, తన కుమార్తెలు, తన మందలు అన్నీ ఈ బావిలో నీళ్ళే తాగారు. అప్పటికి అది జరిగి 2000 సంవత్సరాలు, దాదాపుగా 1800 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తు చేస్తున్నాడు యేసయ్య. యేసయ్య కంటే 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అబ్రహాము, దాదాపు 1700-1800 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యాకోబు అబ్రహాం యొక్క మనవడు యాకోబు. ఆనాడు యేసు ప్రభు వారు యాకోబును గుర్తు చేస్తూ, యాకోబును, ఆయన కుమారులను, కుమార్తెలను, ఆయన పశువుల మందలు అందరూ ఈ బావిలో నీళ్ళే తాగారు కదా అనే విషయం డిస్కషన్ చేస్తూ, ఈ బావిలోని నీళ్లు త్రాగిన వాడు మరలా దప్పికొంటాడమ్మా, నేనిచ్చే నీళ్లు త్రాగివాడు ఎప్పటికీ దప్పికొనడు అన్నాడు యేసయ్య.
అయితే ఆ నీళ్ళు ఇస్తావా ప్రభువా అని అడిగింది. నీ వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. నా భర్త లేడయా అన్న. భర్త లేడని అంటున్నావు, నీకు 5 భర్తలు ఉన్నారు కదా, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు కదా అన్నాడు. మరలా అంటే మన వ్యక్తిగత జీవితాలన్నీ యేసయ్యకు తెలుసు. మందిరంలో ఎంత మంచి భక్తిగా ఉన్నా మన వ్యక్తిగత జీవితములను పరిశీలనగా చూస్తున్నాడు ఆయన. యేసయ్య ముందుకు ఎవరెవరు వచ్చారో వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ యేసయ్య కనపడుతున్నాయి. మనుషుల అంతరంగాన్ని ఎరిగినవాడు అంటాడు. అందుకే గుళ్ళో మనం ఎంత భక్తిగా కనపడుతున్నా మన అంతరంగాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని గుడికి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నామో ఇవన్నీ చూస్తున్నాడు ఆయన. నీకు 5 భర్తలు ఉన్నారు, 5 పురుషులు ఉన్నారు నీకు. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదని. ఆ తర్వాత ఆరాధన గురించి మాట్లాడాడు. యెరూషలేములో ఆరాధన. యేసయ్య అప్పుడే చెప్పాడు, యెరూషలేములో ఆరాధన జరగని రోజులు రాబోతున్నాయి అన్నాడు. అంతే. నీరో చక్రవర్తి, యేసుప్రభు వారు సిలువ ఎక్కిన తర్వాత నీరో చక్రవర్తి వచ్చాడు, తర్వాత వేరే చక్రవర్తి వచ్చాడు, తర్వాత వేరే చక్రవర్తి వచ్చాడు. యెరూషలేము ఆలయం మొత్తం దోషం చేసి పడేశారు. యెరూషలేములో ఆరాధన జరగని కాలం ముందుగానే ప్రవచించాడు ఆయన. సమరయ ప్రాంతంలో ఆయన దీర్ఘదర్శి. యెరూషలేములో దేవాలయం కూల్చివేయబడుతుందని ఆయన చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ 2వ అధ్యాయంలో కూడా కనపడుతుంది అది. మీరు ఈ ఆలయంలో కూల్చివేస్తే 3 దినాల్లో ఈ ఆలయాన్ని కట్టేస్తానంటే వాళ్ళకి అర్థం కాలే. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను ఈ ఆలయమును దాదాపుగా 46 సంవత్సరాలు కట్టాడు. నేను ఆలయాన్ని కూల్చివేస్తే 3 దినాల్లో లేపుతానన్నాడు. దాని అర్థం ఏమిటో వాళ్ళకి అర్థం కాలే. యేసు ప్రభు వారు సిలువ యజ్ఞం జరిగిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయన లేచాడు, మరణాన్ని జయించి. ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పనని వారు గ్రహించిరి. యేసు ప్రభు వారి శరీరం ఒక దేవాలయం. ఆయన ముందే చెప్పాడు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు, యెరూషలేములో ఆరాధన జరగని కాలం రాబోతున్నది. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబోతున్నారు. ఆ ఆరాధన దేవుడికి ఇష్టమైంది. ఈ మాటలు తెలియగానే, అన్నీ వినగానే ఊర్లోకి వెళ్ళిపోయింది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచేసింది. నా జీవితం అంతా చెప్పాడు. ఒక ప్రవక్త, ఒక మెస్సియా నా కళ్ళకు కనపడుతున్నాడు. 4వ అధ్యాయం మీరు చూడండి దయచేసి. 24వ వచనము నుండి, దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఎవరు చెప్తున్నారు? ఆ స్త్రీయే చెబుతుంది. ముందు సమరయ స్త్రీ, క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని మాకు తెలుసు, మేము ఎదురు చూస్తున్న మెస్సియా కోసం. సమరయులమైన మేము క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని మాకు తెలుసు అన్నాడు. అంతే ఆవిడ, క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని మాకు తెలుసు. వెంటనే యేసయ్య అన్నాడు 25వ వచనములో, ఆ స్త్రీ యేసయ్యతో అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయననగా 26వ వచనములో, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను, నేనే అనే మాట కనపడుతుంది. యోహాను సువార్త యొక్క గొప్పతనం ఏమిటంటే, నేనే అనే మాట ఎక్కువ ఉపయోగించాడు యేసుప్రభు వారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, పునరుత్థానమును నేనే, జీవమును నేనే అనే స్టేట్మెంట్ యోహాను సువార్తలో ఎక్కువ కనపడుతుంది. ఇక్కడ అంటుంది, ఆ స్త్రీ అంటుంది, మెస్సియా అనబడిన క్రీస్తు వస్తాడని మాకు తెలుసు అనగానే యేసయ్య అన్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. వెంటనే ఊళ్ళోకి వెళ్ళిపోయింది, పరిగెత్తుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ మెస్సియా వచ్చాడు, మెస్సియా వచ్చాడు, మెస్సియా వచ్చాడు. ఏ ప్రవక్త కొరకు ఎదురు చూస్తున్నాము, ఆ మెస్సియా వచ్చాడు అని అందరికీ చెప్పుకుంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బావి దగ్గరికి వచ్చారు. యేసయ్య ఓపిక చూడండి. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మండు టెండలో సమరయుల యొక్క రక్షణ కొరకు ఎంత ఎదురు చూస్తున్నాడు. దాహం. శిలువ మీద ఆయన అన్నటువంటి మాట, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు.
ఏమిటి యేసయ్యకున్న దాహం అంటే మంచినీళ్ళ కొరకు కాదు, మానవ జాతి రక్షణ కొరకు దాహంగానే ఉన్నాడు ఆయన. సమరయుల కొరకు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కూర్చున్నాడు ఆయన ఎండలో. శిలువ మీద మిట్ట మధ్యాహ్నం ఉన్నాడు ఆయన మన కోసం, మన ఆత్మల రక్షణ కొరకైనటువంటి దాహం. ఆమె వెళ్ళింది, ఊర్లో అందరికీ చెప్పింది. మీరు చూడండి దయచేసి, అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. 39వ వచనములో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని ఆ స్త్రీ చెబుతున్నది. నా జీవితం ఏంటో, నేను చేసిన పనులేంటో, నేను చేసిన తప్పులేమిటో, నాలో ఉన్న లోపాలేమిటో, పాపాలేమిటో. 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిస్తున్న స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూసాం, కానా పెండ్లిలో ఆయన తన మహిమను బయలుపరచెను, ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఇక్కడ అంటున్నాడు, సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. యేసుప్రభు వారిని నమ్మిన సమరయులు. ఆ తర్వాత వచ్చిన అంటున్నాడు, ఆయన యందు విశ్వాసముంచిరి. 40వ వచనం, ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీను చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. లోకరక్షకుడని వాళ్ళు నమ్మారు సమరయ ప్రజలు. ఆయనను కన్నులారా చూచిన వారు, ఆయన మాటలు విన్నవారు, నమ్మిన వారు కనబడుతున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినటువంటి ఒక అన్యుడు కూడా కనపడతాడు. అంటే వారి కొదువులను తీర్చుచున్న దేవుడు, వారి నమ్మకాలను అనేక సంవత్సరాలుగా సమరయులైన మీరు ఏ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారో ఆయన నేనే. ఆమె జీవితాన్ని కళ్ళగట్టినట్టు చూపించాడు. నిజమైన దేవుడు సంతోషించడానికి మన ఆరాధన ఎలా ఉండాలో చెప్పాడు. ఆరాధన అనేది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పరలోకంలో దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నారు. ఆదివారం మనం దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఆరాధన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తుంటే, ఆయన శరీరధారి అయ్యున్న దినములలో తనను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనములను సమర్పించి, తన మరణము నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను, విజ్ఞాపనలను సమర్పించినందున ఆయన అంగీకరించబడింది. ప్రార్థన, యాచన, విజ్ఞాపన. యాచన అంటే యాచించడం. యాచించడం అంటే భిక్షమెత్తడం, అడుక్కోవడం. యేసయ్య హన్నా దేవుడి మందిరంలోకి వచ్చింది. దేవా, నన్ను అవమానంగా చూస్తున్నారు, ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నా ప్రార్థన ఆలకించి నేను నీకు సమర్పించడానికి నాకు ఒక కుమారుణ్ణి దయచేయి. యాచించింది దేవుడి కాలు పట్టుకుని. హాగరు అరణ్యములో యాచించింది, కన్నీటితో యాచించింది. దేవా, నా కుమారుడు చనిపోతున్నాడు, వాడి మరణాన్ని నేను కన్నులారా చూడలేకపోతున్నాను, ఈ అరణ్యములో మంచినీరు లేదు, ఆ బిడ్డ దప్పికతో చచ్చిపోతున్నాడు. దేవుడి పాదాల దగ్గర యాచించడం మొదలుపెట్టింది. హిజ్కియా దేవుడి దగ్గర యాచించాడు. దేవా, నేను ఎంత యథార్థంగా జీవించానో నీకు తెలుసు. యాచించటం వేరు, విజ్ఞాపన వేరు, మొర్రపెట్టడం వేరు. ఆరాధన అనేది పరలోకంలో దేవదూతలు చేస్తున్నారు చూసారా, అది ఆరాధన. 100వ కీర్తనలు అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన ఆవరణములోనికి ప్రవేశించు. శుక్రవారం ప్రార్థన అనుకోండి, విజ్ఞాపన ప్రార్థన, అందరి కొరకు ప్రార్థన చేస్తుంటాం. ఆరాధనలో విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. దేవదూతల పరలోకంలో దేవుణ్ణి స్తుతించే దాంట్లో దేవుడు చేసిన ఉపకారమును బట్టి దేవుణ్ణి స్తుతించడం అనేది ఎక్కడ కనపడదు. మా కడుపు నిండా మాకు ఆహారం పెట్టావు, నీకు స్తోత్రం అనే ఆరాధన ఉండదు వాళ్ళ ఆరాధనలో. మాకు మంచి బట్టలు ఇచ్చావు, మంచి ఇల్లు ఇచ్చావు, మంచి వాచి ఇచ్చావు,
మంచి కంప్యూటర్ ఇచ్చావు, లేకపోతే మమ్మల్ని ఆశీర్వదించావు, నీకు స్తోత్రం అనే మాట దేవదూతలు అన్నారు. కానీ దేవదూతలు పరలోకం నుంచి దేవుడిని ఏం చేస్తున్నారు అంటే వారి ఆరాధన దేవుడు చేసిన ఉపకారమును బట్టి ఉండే ఆరాధన కాదు. దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుడిని స్తుతించటం. దేవా, నీవు మహోన్నతుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు గొప్ప దేవుడవు, నీవు బలాఢ్యుడవు, నీవు సర్వజ్ఞుడవు, నీ జ్ఞానమును బట్టి సమస్తమైన సృష్టిని సృష్టించి పోషించి నడిపించుచున్న మహాగొప్ప దేవుడు. దేవదూతలు దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎలాగూ స్తుతిస్తున్నారో మీరు ఒకసారి బైబిల్ చూడండి. అలాంటి ఆరాధన మన గుండెల్లోంచి రావాలి. అలాగే దేవుడు చేసిన ఉపకారములను బట్టి కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే దేవా నీకు స్తోత్రం, మరొక రోజు మాకు ఇచ్చావు. రాత్రి నిద్రలో ప్రాణం పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునా? ప్రయాణాలు చేస్తున్నాం, ఇంత భద్రత దేవుడు ఇస్తున్నాడంటే దేవుడు కృప. మాకు మంచి ఆహారం ఇచ్చావు, నీకు యెహోవా చేసిన ఉపకారముల్లో దేనిని? దేవుడు చేసిన ప్రతి ఉపకారమును బట్టి కృతజ్ఞతా భావంతో మనం స్తుతించాలి. అంత మాత్రమే కాదు, దేవదూతలు దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతిస్తున్నారు కనుక ఆ విధంగా దేవుడిని స్తుతించాలి. రెండు ఉండాలి మన జీవితంలో, రెండు బ్యాలెన్స్గా ఉండాలి. దావీదు జీవితంలో అలాంటి బ్యాలెన్స్ కనపడుతుంది. ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన మందిరములోనికి, ఆయన ఆవరణములోనికి ప్రవేశించుట. 100వ కీర్తనలో అంటాడు. యేసు ప్రభు వారు అక్కడ మనకు నేర్పిస్తున్న 4వ అధ్యాయంలో ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అలాంటి రోజులు రాబోతున్నాయి అన్నాడు ఆయన. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కపెర్నహూము వైపుకి వచ్చాడు, గలిలయ వైపుకి వచ్చాడు. 46వ వచనంలో 4వ అధ్యాయం, తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాడు. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని యొక్క కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని ఆయన విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి తన కుమారుని స్వస్థపరచవలని వేడుకొనెను. 48వ వచనంలో అన్నాడు యేసయ్య, యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకమునిపై రమ్మని ఆయనను వేడుకొనెను. యేసయ్య అన్నాడు, నువ్వు వెళ్ళము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఎంత గొప్ప విషయం! నమ్మి వెళ్ళిపోయాను. కానాలో పెళ్లిలో ఆయన నమ్మిన వారు కనపడుతున్నారు. సమరయ ప్రాంతములో ఆయన మాటలు విని నమ్మిన వారు కనపడుతున్నారు. ఇక్కడ కపెర్నహూము నుంచి వచ్చినటువంటి ప్రధాని తన కుమారుడు చావబోతున్నాడని, రోగిగా ఉన్నాడని యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. గలిలయ కపెర్నహూము కొంచెం దూరం ఉన్నటువంటి ప్రదేశాలు. ఓ రోజు ప్రయాణం. యేసయ్య వచ్చాడు, యేసయ్య గలిలయకు వచ్చాడు. కపెర్నహూము నుంచి అధికారి వచ్చాడు. ఈ ప్రధాని, నా కొడుకు చనిపోబోతున్నాడు, దయచేసి వచ్చి స్వస్థపరచు. యేసయ్య అన్నాడు, నీ కొడుకు బ్రతుకుతాడులే, వెళ్ళు, స్వస్థపరిచాను అన్నాడు. అతడు నమ్మి వెళ్ళిపోయాను. అక్కడ కొడుకు ఎలా ఉన్నాడో తనకి సెల్ ఫోన్ లేదు, పిలిస్తే అరిస్తే వినబడేటువంటి దూరం కాదు, చాలా దూరం కపెర్నహూము గలిలయకి. కానీ యేసయ్య చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. ఎంత గొప్ప విశ్వాసం! అబ్రహాము దేవుడిని నమ్మాడు, నేను కుమారుణ్ణి ఇస్తాను అని నమ్మాడంతే. ఇక్కడ ప్రధాని ఆయన మాటను నమ్మి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్తూ ఉండగా, ప్రధాని ఇంటికి వెళ్తూ ఉంటే కపెర్నహూము నుంచి అతని ఇంట్లో పనివారు అతని కోసం వస్తున్నారు గలిలయకి. అయ్యా, నీ కుమారుడు బ్రతికాడు అంటే, ఎన్ని గంటలకు బ్రతికాడు అంటే, పలానా సమయంలో బ్రతికాడు. యేసయ్య చెప్పిన గడియ, ఆ కుమారుడు బ్రతికిన గడియ, స్వస్థత పొందిన గడియ ఒకటే. ఆ మాట చూస్తే ఎంత అద్భుతంగా కనపడుతుందో. 51వ వచనం, అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజేసిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుని గనుక అతడును అతని ఇంటి వారందరూ యేసయ్య నమ్మారు. హల్లెలూయా! ఎన్ని అద్భుతాలు మన జీవితంలో చేస్తున్నాడు. మనం నమ్ముతున్నామా?
వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచాడు కేవలం మాట చేత. తన మాట చేత సమరయులందరూ ఆయన నమ్మేటట్టు అద్భుతం చేశాడు. కానాలో పెండ్లిలో గొప్ప అద్భుతం చేసి జీవితంలో ఉన్న కొరతలు తీర్చిన దేవుడు కనపడుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, మన జీవితంలో ఉన్న కొరతలన్నీ తీర్చే దేవుడు యోహాను సువార్తలో కనపడుతున్నాడు. మనకు రక్షణ ఇవ్వడానికి భూమి మీద అవతరించిన కుమారుడు మొదటి అధ్యాయంలో కనపడ్డాడు. మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. తనను ఎందరు అంగీకరించారో వారందరూ కూడా తనకు కుమారుల ఉండుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు! మన జీవితంలో ఏ కొరతలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చగలిగిన వాడు. 5వ అధ్యాయంలోకి వస్తే దాదాపుగా 38 సంవత్సరముల రోగిగా ఉన్న ఒక వ్యక్తి కనపడుతున్నాడు. 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు ఉండెను. ఎక్కడ అంటే యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఉన్నటువంటి బేతెస్తా అనబడిన కోనేరు కలదు. 2వ వచనం, ఆ కోనేరు దగ్గర 5 మండపాలు. దేవదూత వచ్చి అప్పుడప్పుడు నీళ్లు కదిపి వెళ్తుంటాడు. దేవదూత వచ్చి నీళ్లు కదపగానే మొట్టమొదట ఆ నీటిలోనికి ఎవరు దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు అని వాళ్ళకి నమ్మకం. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఒక ఆయన, సీనియర్ మోస్ట్ పేషెంట్. హాస్పిటల్ నుంచి ఎప్పటికీ డిశ్చార్జ్ అవ్వట్లే. అలా ఉంది ఈ పరిస్థితి. చూద్దాం, కండిషన్ చూద్దాం. ప్రయత్నం చేస్తున్నాడు. దేవదూత వచ్చి నీళ్లు కదపగానే ఎవడొకడు అందులో దిగేస్తున్నాడు. ఈ నెలే లోపున పోనీ ఇంట్లో బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఆత్మీయులు కానీ దేవదూత వచ్చి కదిపినప్పుడు ఈయన తీసుకెళ్ళి అందులో దించుదామనే పట్టింపు కూడా ఎవరికి? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడు! బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరూ విడిచిపెట్టేశారు. అందరూ అతను వదిలేశారు. ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చాడు. మన జీవితంలో కొన్నిసార్లు అందరూ మనల్ని వదిలేసిన పరిస్థితులు ఉంటాయి. అందరూ అవమానించే పరిస్థితులు ఉంటాయి. హేళనగా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. యేసయ్య అంటున్నాడు, అందరూ నిన్ను విడిచినా నేను మాత్రం నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా ఆజ్ఞల ప్రకారం జీవించు. బేతెస్తా కోనేరు దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఏమి అనలే. ఆ వ్యాధిగ్రస్తు దగ్గరికి వెళ్ళాడు. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన. స్వస్థత పొంద గురుచున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, నన్ను పట్టించుకున్నాడు ఎవడు లేడు. లే అన్నాడు. ఏం లేదు, దేశం వెళ్ళిపోయాడు అంతే. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం! యేసయ్య మాటలో ఉన్న శక్తి కనపడుతున్నది. యేసయ్య మాటలో ఉన్న శక్తి కనబడుతున్నది. 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 5,000 మంది పురుషులు ఉన్నారు అక్కడ. 2-3 రోజులు వారందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్పాడు ఆయన. యేసయ్య కొన్ని రోజుల పాటు వాక్యం చెప్పాడు. వాళ్ళందరూ యేసయ్య మాట వింటూ 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 ఆకలి మర్చిపోయారు. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళందరూ వింటూ ఉన్నారు. 2-3 రోజులు మందిరంలో ఆయన పాదాల దగ్గరే ఉండిపోయారు. యేసయ్య అన్నాడు, వాళ్ళకి తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. పిలుపు యేసయ్య దగ్గరకు వచ్చి, బ్రబ్బా, ఇంతమందికి భోజనం ఒక్కసారి కావాలంటే ఎట్లా? పురుషుల సంఖ్య 5,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు లెక్కించమంటే పురుషుల సంఖ్య 5,000 మంది. ఎక్కడైనా నిష్పత్తి చూడండి, మందిరాల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉంటారు. నిష్పత్తి 5,000 మంది పురుషులు ఉన్నారు అంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉంటారు? యేసయ్య అన్నాడు, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అని అడిగాడు. ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నాడు. వాడు ఈ 2-3 రోజులు తినకుండా అలా పెట్టుకున్నాడు. చిన్నపిల్లలకి ఏదన్నా ఇచ్చామనుకోండి వెంటనే అయిపోతుంది. మీరు వచ్చేటప్పుడు ఎన్నో కొని తెస్తుంటారు పిల్లలకి, బిస్కెట్ ప్యాకెట్లు, కురుకురులు, లేసు ఎన్నో తెస్తూ ఉంటాం. ఆరాధన అయ్యేటప్పటికి వాళ్ళ బయట మెట్టు మీద కూర్చొని, అవునా, సండే స్కూల్లో కూర్చొని అయిపోయిన వెంటనే క్షణాల్లో ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నటువంటి ఆరాటం ఉంటుంది పిల్లలకి. యేసయ్య చెప్పే మాటలు వింటూ ఈ పిల్లవాడు తాను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని మర్చిపోయాడు. అంటే యేసయ్య మాటలు ఎంత శ్రద్ధగా విన్నాడు, ఎంత మధురంగా ఉన్నాయి. అలాంటి భక్తితో పిల్లల్ని పెంచాలి. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో దేవుడి మాటలు ఎలా వినాలంటే శ్రద్ధతో వినాలి.
చిన్న పిల్లవాడు ఆ రోజున కొన్ని వేల మందికి ఆహారం పెట్టగలిగినటువంటి ఆశీర్వాదానికి మూలకారకుడయ్యాడు. మనం చిన్నవాళ్ళమైనా పర్వాలేదు, మన చిన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళమైనా పర్లేదు, యేసయ్య కొరకు మనము చేయగలిగింది చేయాలి. నేనంత చూడండి అని అనకూడదు. యేసయ్య ఇమ్మంటున్నాడని వెళ్ళాడు. శిష్యుడు వెళ్ళి ఆ చిన్నవాడి దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఉన్న 5 రొట్టెలు ఆ 2 చేపలు యేసయ్యకి ఇస్తావంటే తీసేసుకో అన్నాడు. అంటే యేసయ్యకు ఇవ్వడం ఆ పిల్లవాడికి ఇష్టం. మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నాం? పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? వాళ్ళకి మంచి పుట్టినరోజు అనగానే ఖరీదైన బట్టలు కొంటుంటాం, లేకపోతే ఏదైనా పండుగ వస్తుంటే అన్నీ కొంటాం. దేవుడికి ఇవ్వడం నేర్పిస్తున్నామా? ఎంత వాళ్ళ పేరు మీద మనం ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెట్టడం నేర్పిస్తున్నాం. ఐస్ క్రీమ్ అనగానే 50 రూపాయలు, బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తాం అనగానే 100 రూపీస్, 50, 100 తక్కువ లేదు, అన్నీ 50లో 100లే. దేవుడికి అర్పణ వేసేటప్పుడు మాత్రం మనం ఎంత ఇవ్వడం నేర్పిస్తున్నాం. ఆ రోజున అద్భుతం చేసింది యేసుప్రభువే, కానీ ఒక చిన్న పిల్లవాడిని బట్టి ఒక గొప్ప అద్భుతం చేశాడు యేసయ్య. యేసయ్యకు ఇవ్వడం నేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి. ఆ ఇవ్వడంలో సమృద్ధినిచ్చాడు. ఎంత గొప్ప మాట అంటాడంటే, మీరు చూడండి 6వ అధ్యాయం 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు ప్రోగు చేయడని శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపల నిండా ఎత్తిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని నమ్మారు. సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు యేసయ్యకు ఈ పిల్లవాడిచ్చిన 5 రొట్టెలు 2 చేపలు. తిరిగి యేసయ్య ఎన్ని ఇచ్చాడు? మరలా 12 గంపలు ఇచ్చాడు. దేవునికి ఇవ్వడం మనం నేర్పిస్తే మనకు తిరిగి 1000 ఇస్తాడు. మీరు ఆలోచించండి, ఎక్కడైనా దేవునికి ఇవ్వడం వల్ల నేను నష్టపోయాను అన్న వాళ్ళని చూపించండి. దేవుని నమ్ముకున్న తర్వాత నేను నష్టపోయాను అన్న వాళ్ళని చూపించండి. శ్రమలలో కూడా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవుడిని నమ్మారు, దేవుడు సంపూర్ణమైన సమృద్ధినిచ్చాడు. అనేకమైన అద్భుతాలు. మన జీవితంలో మనకున్న కొదువులను తీర్చి సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు, సర్వ సమృద్ధినిచ్చాడు. ఆ పిల్లవాడు తిన్న కూడా మర్చిపోయి 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు అలాగే పెట్టుకుని కూర్చున్నాడంటే తిరిగి దేవుడు ఎంత ఇచ్చాడు? ఎన్ని వేల మందికి ఆకలి తీర్చాడు. సర్వ సమృద్ధినిచ్చిన దేవుడు. అలాగే 11వ అధ్యాయం చూస్తే లాజరు రోగిగా ఉన్నాడు, చనిపోయాడు, సమాధి చేసేశారు. 4 దినములైన తర్వాత యేసయ్య వచ్చాడు. 4 దినములైన తర్వాత మీరు చూస్తే 4 దినములైన తరువాత యేసయ్య వచ్చాడు. మీరు గమనించండి, యేసు ప్రభు వారు అక్కడ వచ్చినప్పుడు 33వ వచనంలో 11వ అధ్యాయం, ఆమె ఏడ్చుట, ఆమెతో కూడా వచ్చిన యూదులు కూడా ఏడ్చుట యేసయ్య చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతన్ని ఎక్కడ ఉంచిరని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడమని చెప్పి యేసు కన్నీరు విడిచెను. చాలామంది బైబిల్ క్విజ్కి వెళ్తుంటారు. బైబిల్లో అతి చిన్న వచనం ఏది అంటే ఇదే చెప్తారు, యేసు కన్నీరు విడిచిన. తెలుగు బైబిల్ ప్రకారం అది తప్పు. మామూలుగా ఈ వచనం రాస్తేనే మార్కులు వేస్తారు బైబిల్ క్విజ్లో. యేసు కన్నీరు విడిచెను అనేది తెలుగు బైబిల్లో చిన్న వచనం కాదు, ఇంగ్లీష్ బైబిల్లో చిన్నది. జీసస్ వెప్ట్ అని ఉంటుంది అంతే, అది ఇంగ్లీష్ బైబిల్లో చిన్న వచనం. తెలుగు బైబిల్కి వచ్చేటప్పటికి దొంగిలకూడదు ఇలాంటివి ఉంటాయి, చిన్న, ఇంక దీనికన్నా చిన్నవి. కానీ యేసుప్రభు వారి యొక్క వ్యక్తిత్వం ఇక్కడ కనపడుతుంది. ఆయన మన బాధలను పంచుకునే దేవుడు, మన చింతలను, మన దుఃఖాన్ని పంచుకునే దేవుడు. ఆ 35వ వచనంలో యేసు కన్నీరు విడిచెను. కాబట్టి యూదులు
అతన్ని ఎలాగో ప్రేమించానో చూడుడని చెప్పుకున్నది. అంటే లాజరుని ఎంత ప్రేమించాడో చెప్పుకున్నారట. యేసయ్య అడుగుతున్నాడు 37వ వచనంలో, వారిలో కొందరు ఆ గుడ్డివాను కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పుకున్నది. యేసు మరలో తనలో తాను మూలుగుచూ సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. 40వ వచనంలో అన్నాడు, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడు. ఎవరిని నమ్మాలి? యేసయ్యను నమ్మాలి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు నమ్మాలి. చనిపోయినటువంటి లాజరు 4 రోజులు అయిపోయింది ప్రభువా, వాసన వస్తాడు, దుర్వాసనతో ఉంటాడు, శరీరం కులిపోయినప్పటికే యేసయ్య అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. రాయిని పొర్లించండి అన్నాడు. అక్కడున్న వారు రాయిని పొర్లించారు. లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా. ఆరోగ్యవంతమైన శరీరంతో లాజరు పునరుజ్జీవాన్ని పొంది బయటకు వచ్చాడు. పునరుజ్జీవం వేరు, పునరుత్థానం వేరు. మరణాన్ని జయించి యేసయ్య బయటకు వచ్చింది పునరుత్థానం. రెండవ రాకడలో మనం పొందేది పునరుత్థానం. యేసు ప్రభువారు అనేక మంది చనిపోయిన వారిని తిరిగి లేపారు. ఏలియా కానీ ఎలీషా కానీ అనేక మంది చనిపోయిన వారిని తిరిగి లేపారు. దాన్ని పునరుజ్జీవము అంటారు. లాజరు బ్రతికాడు, కొన్ని సంవత్సరాలు జీవించాడు, తర్వాత మళ్ళీ చచ్చిపోయాడు. కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, కానీ దాన్ని పునరుజ్జీవం అంటారు. మళ్ళీ జీవితాన్ని ఇచ్చాడు. మట్టి శరీరంతోనే వాళ్ళ సమాధిలోంచి ఆరోగ్యవంతమైన శరీరంతో బయటకు వచ్చాడు లాజరు. యేసయ్య ఒకటే మాట అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు. నీవు నమ్మాలి. వాళ్ళ నమ్మకం ఏంటంటే, మొదటి రోజు ఆయన రోగిగా ఉన్నప్పుడు యేసయ్య కబురు పెట్టారు. దగ్గరలోనే ఉన్నాడు, సమీపంలో. రావాలనుకుంటే ఎంతసేపు? యేసయ్య, నీవు ప్రేమించుచున్నటువంటి లాజరు రోగిగా ఉన్నాడు, చావు సిద్ధంగా ఉన్నాడు అని కబురు పంపిస్తే ఏమీ తెలియనట్టుగా, పట్టించుకున్నట్టుగా మౌనంగా ఉన్నాడు. లాజరు చనిపోయాడు. కనీసం ప్రేమించేవాడైతే అంత్యక్రియలకు రావాలి కదా, అంత్యక్రియలకు కూడా రాలేదు, సమాధి చేసేశారు. 3 రోజులైన తర్వాత తీరిగ్గా వచ్చాడు యేసయ్య. మన దృష్టికి ఆయన ప్రేమ లేనివాడుగా కనపడతాడు. ఆ రోజున, ఆ సందర్భంలో నిజంగా నువ్వు ప్రేమిస్తే నువ్వు ఎప్పుడు రావాలి ప్రభు అని అడిగారు. అక్కడ మరి అడిగింది, మార్త అడిగింది, యూదులు కూడా అడిగారు. ఆ గుడ్డివాడి కన్నులు తెరిచాడు కదా, ఈ లాజర్ను బ్రతికించలేడా? గుడ్డివాడు కన్నులు తెరిచాడు, ఈ లాజర్ను బ్రతికించలేడా? ఎందుకంటే 9వ అధ్యాయంలో గుడ్డివాడిని బ్రతికించాడు యేసయ్య. గుడ్డివాడిని స్వస్థపరిచాడు. గుడ్డివాడిని స్వస్థపరిచి మట్టిలో ఉమ్ము వేసి బురద చేసి కంటికి పూసి గుడ్డివాడు కళ్ళు తెరిచాడు. అక్కడ యూదులు అనుకుంటున్నారు, గుడ్డివాడు కన్నులు తెరిచిన ఈయన లాజర్ను బ్రతికించలేడా అని అనుకున్నారు. యేసయ్య యొక్క ఆలస్యాన్ని చాలామంది శంకించారు, అనుమానించారు. ఈయనకు నిజంగా ప్రేమ ఉందా? ప్రేమ ఉన్నవాడైతే మరణశయ్య మీద ఉన్నప్పుడే, మరణావస్థలు ఉన్నప్పుడే లాజరు దగ్గరికి రావాలి. నిజంగా ప్రేమ ఉన్నవాడైతే చనిపోయిన తర్వాత శవాన్ని చూడడానికైనా రావాలి, అంత్యక్రియలకైనా రావాలి, భూస్థాపనలో అన్నా రావాలి. నిజంగా ప్రేమ ఉన్నవాడైతే మొదటి రోజు రావాలి. 4 రోజులైన తర్వాత ఎందుకు వచ్చాడు? శరీరం కుళ్ళిపోయింది, ఇప్పుడు రాయి తీయండి అంటున్నాడు. ఈ ప్రేమ ఏదో ముందే చూపిస్తే అప్పుడే బతికేవాడు కదా. యూదుల నమ్మకం, ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజల నమ్మకం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మ 3 రోజులు అక్కడే తిరుగుతుంటుంది. వాళ్ళకి అక్కడున్న ప్రజల్లో కొంతమంది యొక్క నమ్మకం అది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు 3 రోజులు అతని ఆత్మ అక్కడే ఉంటుంది, 3వ రోజు వెళ్ళిపోతుంది. 3వ రోజు వెళ్ళిపోతుంది. మన దేశంలో కూడా కొన్ని నమ్మకాలు ఉంటుంటాయి కదా. ఎవరన్నా చనిపోయినప్పుడు చింత చెట్టు మీద, వంతెనల మీద, మామిడి చెట్టు మీద, కొబ్బరి చెట్టు మీద, ఈత చెట్ల మీద కూర్చుని తెల్లగా, మన దేశంలో నమ్మకాలు, చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలకగానో పిల్లిగానో బొద్దింకల్లాగానో పుడతారు, దోమల్లాగా పుడుతుంటారు. పునరపి జననం, పునరపి మరణం, రీబర్త్ సిస్టమ్ మన దేశంలో నమ్మకాలు.
లేదు బైబిల్ ప్రకారం. చాలామంది దెయ్యాలు నెలగొట్టే ప్రబుద్ధులు ఉంటారు. నీ పేరేమిటి? యేసు నామములు అడుగుచున్నాము, నీ పేరేమిటి అంటే, నా పేరు మరియమ్మ, నా పేరు ఎల్లమ్మ. పేరుతో పని ఏంటి చెప్పండి? దెయ్యాలు నెలగొట్టే వాళ్ళకి పేరుతో పని ఏంటి? నీ పేరేమిటి, నీ ఆధార్ కార్డు ఎంత, నువ్వు పెన్షన్ తీసుకున్నావా లేదా, నీ రేషన్ కార్డుకి బియ్యం వచ్చినాయా లేదా, ఇవన్నీ అవసరమా? మీకు ఇల్లు ఉందా, నీకు ఎంతమంది పిల్లలు, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తావా, మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకుని, ఇవన్నీ అవసరమా దెయ్యాలు ఎలగొట్టే దగ్గర? యేసయ్య వెళ్తుంటేనే దెయ్యాలు పారిపోయినాయి. అక్కర్లేనటువంటి నమ్మకాలు. యూదుల ప్రాంతంలో, ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజల యొక్క ప్రాంతాల్లో నమ్మకాలు ఏంటంటే, చనిపోయినప్పుడు 3 రోజుల వరకు అతని ఆత్మ అక్కడ ఉంటుంది. 3 రోజులు అయిపోయింది యేసయ్య వచ్చేటప్పటికి, 4వ రోజు వచ్చాడు, ఈ లోపల ఆత్మ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయగలడు ఇంకా? అంటే 3 రోజుల లోపు వస్తే ప్రక్కనే ఉన్న ఆత్మను తీసుకొచ్చి శరీరంలో ప్రవేశపెట్టాడు, ఈయనేం గొప్పవాళ్ళే అంటారు కదా. ఎప్పుడు రావాలో తెలుసు, ఎప్పుడు వచ్చాడో కాదు. యూదుల నమ్మకానికి, లేకపోతే అక్కడ ఉన్న అన్యజనుల నమ్మకానికి అతీతంగా అద్భుతం చేసినవాడు ఆయన. హల్లెలూయా. మానవ ఆలోచనలకు మించిన అద్భుతాలు చేశాడు ఆయన. నీరు ద్రాక్షరసంగా మారడం ఏమిటి? సమరయులకు తను ప్రత్యక్షపరచుకోవడం ఏంటి? నీళ్ళ మీద నడిచి రావడం ఏమిటి? మనం చూస్తున్నటువంటి అద్భుతములన్నీ కూడా మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలో మనకు ఎదురయ్యేవి. ఎప్పుడొకప్పుడు ఆకలిగా ఉన్న ప్రజలకు ఆహారం ఇవ్వడం ఏంటి? మన ఆకలి పట్టించుకునే దేవుడు. నీళ్ళ మీద నడిచి రావడం ఏమిటి? గుడ్డితనాన్ని తొలగించడం ఏమిటి? అంటే మన గుడ్డితనం, శరీరానికి ఉన్న కన్నులు బాగానే ఉన్నాయి, మనసులో ఉన్న కళ్ళకు మూతడిపోతున్నాయి, కళ్ళు నెత్తికెక్కినాయి అంటుంటారు. దేవుణ్ణి చూడలేనటువంటి కన్నులు, సువార్తను నమ్మలేని కన్నులు, యేసయ్యను నమ్మలేని కన్నులు. పైకి బాగానే ఉన్నాయి కన్నులు, మొబైల్ చూస్తున్నాం, టీవీ చూస్తున్నాం, కంప్యూటర్ చూస్తున్నాం, రోడ్డు మీద బాగానే డ్రైవ్ చేస్తున్నాం, ఈ కళ్ళు బాగానే ఉన్నాయి. మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగించాడు. ప్రియులారా, యేసయ్య మనోనేత్రాలు వెలిగించే దేవుడు. ఎక్కడ చూస్తుంటే మానవ జ్ఞానమునకు, ఆలోచనలకు, అంచనాలకు మించి మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు ఆయన. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. మీరు ప్రార్థన చేసి ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమని చెప్తే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అన్నాడు. నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదుకువారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అంటాడు హెబ్రీ 11:5-6లో. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, వెదకువారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను. దేవుడిని నమ్మాలి, దేవుడిని అడగాలి. యాకోబు అంటాడు, మీరు సందేహించక దేవుణ్ణి అడిగితే సమృద్ధిగా ఇస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల దేవునిని అడగవలెను. ఆయన సమృద్ధిగా అనుగ్రహించెను. సమృద్ధి. 5 రొట్టెలు 2 చేపలు. వారు తృప్తిగా తినిన తరువాత, తృప్తిగా తిన్నారట. ఎంత మాట అన్నాడో చూడండి అక్కడ. వారు తృప్తిగా తినిన తర్వాత 12 గంటలు ఎత్తారు. అంటే సర్వ సమృద్ధిని మనకు ఇవ్వగలిగినవాడు, మన జీవితంలో కొదువలు తీర్చగలిగినవాడు. కాబట్టి ప్రియులారా, యేసయ్య పాదాల చెంత ఆయనను హృదయపూర్వకముగా విశ్వసించిన ఎడల మన జీవితంలో లెక్కలను అద్భుతాలు చేస్తాడు. యోహాను సువార్తలో ఒకటే చెబుతున్నాడు, ఆయనను నమ్మడం ద్వారా మన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఇశ్రాయేలు యాత్రలో తోడయండి వారి ప్రతి అవసరం తీర్చాడు. మనకు రక్షణ ఇచ్చినవాడు, నరకాగ్నిగుండం తప్పించి పరలోకం తీసుకెళ్తున్నవాడు ఆయన. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ తనకు కుమారులై ఉండేటకు అధికారం ఇచ్చాడు. మొట్టమొదటి రక్షణ ఇచ్చాడు. తర్వాత మన జీవితంలో ఉన్నటువంటి కొరతలన్నీ తీర్చి మనకు సంపూర్ణమైన సమృద్ధినిచ్చే దేవుడిగా కనపడుతున్నాడు. ఆయనను హృదయపూర్వకంగా నమ్ముదాం. మన జీవితంలో ప్రతి పరిస్థితిని, ప్రతి సమస్యను, ప్రతి అవసరత ఆయన పాదాల దగ్గర పెడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుని పాదముల దగ్గర ప్రార్థిద్దాం. మోకరించగలిగితే మోకరించి, యేసయ్యా, నా జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోలేని పరిస్థితిలో నేనున్నాను. నిస్సహాయుడిగా ఉన్నాను. నా చేతులెత్తి నీ వైపుకి మొక్కుతున్నాను. నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నాను. నీవు అద్భుతాలు చేసే దేవుడు. మనుషులకు అసాధ్యమే కానీ నీకు సమస్తము సాధ్యం. డాక్టర్స్కు అసాధ్యమే కానీ
నీకు సమస్తము సాధ్యం. కపెర్నహూములో ప్రధాని యొక్క కుమారుడు చావ సిద్ధముగా ఉన్నాడు రోగముతో. విశ్వాసముతో వచ్చాడు, యేసయ్య పాదముల దగ్గరకు వచ్చాడు. నా కుమారుడు మరణకరమైన వ్యాధితో ఉన్నాడు, దయతో స్వస్థపరచు అన్నాడు. యేసయ్యను నమ్మాడు, యేసయ్య మాట యందు విశ్వాసం ఉంచాడు. ఆ క్షణములోనే దేవుడు అద్భుతం చేశాడు. నమ్మిన వారందరి జీవితములో రక్షణ ఇవ్వగలిగిన దేవుడు, కొరతలు తీర్చే దేవుడు, మరణకరమైన పరిస్థితులను తొలగించి జీవాన్ని ఇవ్వగలిగిన వాడు. తనను నమ్మిన శిష్యులు పెను తుఫాను మధ్యలో ఉన్నప్పుడు ఆ సమస్యల పెను తుఫానులో నుండి, సమస్యల సుడిగుండములో నుండి వారిని విడిపించడానికి వారి యొద్దకు వచ్చిన దేవుడు. మన జీవితంలో ఎలాంటి పెను తుఫాను లాంటి సమస్యలు ఉన్నా సరే విశ్వాసంతో యేసయ్య పాదాల దగ్గరకు వస్తే మన జీవితంలో పెను తుఫాను లాంటి ఆ సమస్యలను, జటిలమైన సమస్యలను, మనము పరిష్కరించుకోలేకపోతున్న సమస్యలను విశ్వాసంతో యేసయ్య పాదాల దగ్గర మోకరించి మన సమస్యలన్నీ ఆయనకు అప్పగించినప్పుడు పెను తుఫానును నిమ్మలపరిచిన దేవుడు సమస్యలన్నిటిని తొలగించి మనకు నెమ్మదినివ్వగలిగిన వాడు. చనిపోయే కుళ్ళిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు మనుషులకు అసాధ్యం అనుకున్నాడు, దేవునికి మాత్రమే ఇది సాధ్యం. ప్రియులారా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి యేసయ్య పాదాలు చెంతుంచుదాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, నమ్మిన వారి జీవితంలో ఎంతటి అద్భుతమైన చేయగలిగిన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోహాను సువార్తలో మనుషులకు అసాధ్యమైనవే కానీ నీకు మాత్రమే సాధ్యమైనవి నాయన. రక్షణ ఇవ్వగలిగిన వాడవు నీ ఒక్కడవే నాయన. మా కొరతలు తీర్చగలిగిన వాడవు నీ ఒక్కడవే. మా యొక్క కరువులో మాకు సమృద్ధినివ్వగలిగిన దేవుడవు నీ ఒక్కడవే. మా సమస్యల సుడిగుండములో మాకు నెమ్మది ఇవ్వగలిగిన వాడు, మా సమస్యలు పరిష్కరించి మాకు మేలు చేసే మంచి దేవుడవు. మరణకరమైన స్థితిలో ఉన్న కుమారుణ్ణి నీవు స్వస్థపరిచిన దేవుడవు. మా పిల్లల జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేసి వారిని నీ కొరకు నీ పక్షంగా ఆకర్షించే గొప్ప దేవుడవు. యేసయ్య, కపెర్నహూము ప్రధాని యొక్క కుమారుణ్ణి వ్యాధిగ్రస్తమైన స్థితి నుంచి లేపావు. మా పిల్లల జీవితంలో ఉన్న సమస్యల్లో నుంచి వారిని లేపండి, అనారోగ్యం నుంచి వారిని లేపండి, అవిశ్వాసంలో నుంచి వారిని లేపండి, అనారోగ్యంలోంచి వారిని లేపండి. చనిపోయిన లాజరును బ్రతికించిన మహాశక్తి సంపన్నుడు మనుషులకు అసాధ్యమే ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు సమస్తం సాధ్యమే. డాక్టర్స్కి అసాధ్యం, మనుషులు పరిష్కరించడానికి కొన్ని సమస్యలు సాధ్యం, కానీ నీ పాదాల దగ్గర పెడుతున్నాం. సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడవు, సమస్తమును సాధ్యపరచగలిగిన సర్వశక్తి సంపన్నుడవు. నీవు చేయగలిగిన ప్రతి ఉపకారమును మా అందరి జీవితంలో చేయండి. ఏ సహాయము కొరకు అందరూ ఎదురు చూస్తున్నారో ఆ సహాయాన్ని పంపించండి. ఎవరికి ఏ రీతిగా నీ కృప కావాలో, నీ సహాయం కావాలో, నీ స్వస్థత కావాలో ఆ రీతిగా నీ సహాయమును, నీ స్వస్థతను, నీ ఆశీర్వాదాన్ని పంపించి నీ పిల్లలందరినీ తృప్తిపరచమని క్రీస్తు యేసు పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.